ఏపీ పాలిసీ 2025 సంవత్సరం మనకు కౌన్సెలింగ్ డేట్స్ ఎప్పుడొస్తాయనైతే చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో, ఇప్పటికే మనకు కౌన్సెలింగ్ డేట్స్ కూడా స్టార్ట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. కాకపోతే ఇప్పటికొచ్చి మనకైతే ఎటువంటి చిన్న అప్డేట్ కూడా లేదు. చాలామంది అడుగుతున్నారు. సో, అంతలోపు నేను ఏం చెప్తున్నానంటే మీ యొక్క ఏవైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెండింగ్‌లోని వాటినైతే రెడీ చేసుకోండి. సో, ఎందుకంటే వన్స్ కౌన్సెలింగ్ డేట్స్ అనేవి మనకు ఫాస్ట్‌గా స్టార్ట్ చేసిన వెంటనే సో, మనకైతే కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో గవర్నమెంటా? ప్రైవేటా? సో, మీకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీట్ అలాట్ చేస్తారు అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలోని. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి ట్రై సో, ఫస్ట్ వచ్చేసి అయితే మనకు సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారంటే మీకు వచ్చిన ర్యాంక్ కానీ, మీ యొక్క జెండర్ అలాగే మీ యొక్క క్యాస్ట్ బట్టి, ఒక 3 రీజన్స్ బట్టా లేకపోతే ప్రైవేటా అనేది సెలెక్ట్ చేస్తారనమాట. సో, మీకొచ్చిన ర్యాంక్ మీదైతే డిపెండ్ అయ్యి ఉంటుంది మొత్తంగాను. సో, తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గనక వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి, మీరు ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందనేది ముందుగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి వాటికి సంబంధించి అయితే చూసుకోండి. మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ సంబంధించి నేను లిస్ట్ అయితే ఇచ్చాను. లాస్ట్ 2 ఇయర్స్‌కి సంబంధించింది. సో, సేమ్ ఏమి చేంజ్ అవ్వదు. సో, ర్యాంక్స్‌లో అటు ఇటు చేంజ్ అవుతుంది. అంతే ఏం లేదు. సో, కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ అలాగే కౌన్సెలింగ్ డేట్స్ సంబంధించి చూసుకుంటే గనక సో, ఈ యొక్క కౌన్సెలింగ్ డేట్స్ అనేవి ఈ వీక్‌లో మాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే మనకు నేను ఆల్రెడీ కిందటి వీడియో మీకు కాల్ రికార్డ్ కూడా పెట్టాను. సో, 1 వీక్ టైం పడుతుందా సార్ అని అడిగితే సో, 1 వీక్ పడుతుందండి అని చెప్పారు. ఏవైతే మనకు 85 కాలేజెస్ అయితే ఉంటాయో ఆ యొక్క 85 కాలేజెస్‌లోని మనకు 65 కాలేజ్‌కి మాత్రమే అప్రూవల్ అయితే వచ్చిందనమాట. ఇంకా 20 కాలేజెస్‌కి రాలేదు. సో, అవి వచ్చిన వెంటనే మనకి యొక్క కౌన్సెలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరుగుతుందనమాట. నోటిఫికేషన్ అనేది. ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, అది ఏ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేస్తారని కూడా చెప్తాను. సో, ఈ వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, ఈ వెబ్‌సైట్‌లో మనకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఒక్కోసారి చెక్ చేయండి ఎప్పుడో అప్పుడు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే గనక మెయిన్‌గాను మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. సో, నెక్స్ట్ వీడియో అనేది మీకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది. సో, ఎంత ర్యాంక్ నుంచి ఎంత ర్యాంక్ వరకు గవర్నమెంట్‌లో సీట్ వస్తుంది. సో, ఇన్ కేసెస్ కొన్ని వచ్చిన స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్‌లో సీట్ రావడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది కూడా నేను చెప్తాను కమింగ్ వీడియోస్‌లోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కౌన్సెలింగ్ డేట్స్ అనేవి ఈ వీక్‌లో మాక్సిమం రావు. జూన్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేస్తారనమాట. థాంక్ యూ.